వాళ్ళు ఏంటి అంటే మేము నడపలేం 7 రూపాయలని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నాడు. కరెంటు బస్సు అయితే 7 రూపాయలండి. ఎంత పచ్చి మోసం ఇది. పిఎంఈ బస్ సేవ కింద 750 బస్సులు కొన్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రేపో మాపో వస్తాయి అంటున్నాడు. ఆ స్కీమ్లో ఏం చెప్తుంది? ఆ స్కీమ్లో టెండర్ వేసింది పినాకిల్ అనేటువంటి బస్సులు తయారు చేసేటువంటి సంస్థ. ఆ పినాకిల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు ఇస్తే, బస్సులు నడిపితే 71 రూపాయలు 72 రూపాయలు వాడు బిల్లు పెడతా అంట. కిలోమీటర్కి 21 రూపాయలు మోడీ ఇస్తా అంట. మరి మిగతా బాబాయ్ ఎవడిస్తాడు? 50 రూపాయలు కిలోమీటర్కి ఎవడు కడతాడు? బస్సు ఎక్కినోడు కట్టాలి. కదా. మరి ఏం చెప్తున్నారు? మాకు లాభం, ప్రజలకు లాభం, కిలోమీటర్కి 7 రూపాయలు అని చెప్పని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు. కిలోమీటర్కి కరెంటు బస్సుకి 7 రూపాయలు అని చెప్తాడు. కానీ పిఎం ఈ బస్ సేవ కింద ఈ వచ్చే 750 బస్సులు, 750 ఎన్ని వస్తున్నాయి నాకు తెలీదు, దాని కింద చంద్రబాబు నాయుడు మనిషి చెప్పినట్టుగా 750 బస్సులు నిజమైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కీమ్ కింద అన్ని బస్సులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతోడు, విమానాలు ఎక్కలేనోడు, సొంత కారు వేసుకెళ్ళలేనోడు బస్సు ఎక్కగలడా అని అడుగుతున్నాను. బస్సు ఎక్కగలడా? కనీసం ఇంద్రా బస్సు ఉంటుంది. 30 రూపాయల చిల్లర కిలోమీటర్కి ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ పడుతుంది. ఇంద్రా బస్సు, ఏసీ బస్సు 30 రూపాయలు చిల్లర అనుకుంటే 30 రూపాయల చిల్లరలో 21 రూపాయలు ఆయన ఇస్తే పోనీ మిగతాది మన మీద పడుతుంది అనుకోవచ్చు. కానీ ఆ రేటు కాదు కదా, 70 చిల్లర కదా మీరు టెండర్ వేసి తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి 70 రూపాయలు కిలోమీటర్కి 70 రూపాయల చిల్లర 21 రూపాయలు ఆయన ఇస్తా అంటే 50 రూపాయలు ఆర్టీసీ కట్టాలంట. ఇది తప్పు కదా అంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఏం ఆశలు చూపించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తే జగన్ మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని వైకుంఠం చూపిస్తామని చెప్పని అరచేతులు వాళ్ళకి వైకుంఠం చూపించి వాళ్ళని వాడుకుని ఇవాళ వాళ్ళ ముఖం వెంక చూసే పరిస్థితి లేదు. వాళ్ళ ముఖం వెంక కూడా చూడరా. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, 10,000 బస్సులు మేము మార్చేస్తామని చెప్పని. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. పిఎం ఈ బస్ స్కీమ్ కింద ఏంటి, దాంట్లో గైడ్ లైన్స్ ఏంటి? కేవలం 116 నగరాలు, 116 నగరాలు కూడా 3 లక్షల పైన ఉండాలి, 40 లక్షల లోపు ఉండాలి జనాభా. 2011 లెక్కల ప్రకారం 3 లక్షల జనాభా పైనుండి 40 లక్షల లోపు ఉన్న నగరాల్లో తిప్పటానికి మాత్రమే ఈ బస్సులు ఇస్తారంటున్నారు. మరి మీరు ఎక్కడ తిప్పుతారు వీటిని? 3 లక్షలు దాటి 40 లక్షల లోపు ఉన్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒకే ఒక్క అనుమతి, ఎగ్జంప్షన్ ఉంది. ఏ ఎగ్జంప్షను? రాజధానిలో కనుక 3 లక్షల లోపు జనాభా ఉంటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 రోజుల్లో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా, ఒక్కో బస్సు 1,70,00,000 రూపాయలతో 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహన్ దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఒక్కళ్ళని కూడా తీయలేదు, దాని మీద ప్రైవేట్ వాళ్ళు లెక్కనివ్వలేదు. ఆర్టీసీ సొంత ఆస్తి కిందే దాన్ని నడుపుతున్నారు కదా.